జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గ్రామ సభ రసభాసగా మారింది. ప్రభుత్వ హామీలపై జనాలు అధికారులపైకి తిరగబడ్డారు. రుణమాఫీ కాలేదంటూ అన్నదాతలు నిలదీశారు. 6 గ్యారెంటీలు ఏమయ్యాయంటూ నిగ్గదీసి అడిగారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలంటూ ప్రజలు నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కాంగ్రెస్ కార్యకర్తల పేర్లని ఎంపిక చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క నిమిషం చెప్పేది వినండి. అప్లికేషన్ రాసిందండి. అప్లికేషన్ రాసి ఎంక్వైరీ చేస్తాం. జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గ్రామ సభ రసభాసగా మారింది. ప్రభుత్వ హామీలపై జనాలు అధికారులపైకి తిరగబడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, గ్రామ సభలో రసభాస కనిపిస్తోంది, ఏమంటున్నారు ప్రజలు? అప్డేట్స్ ఏంటి? సునీత, అన్ని గ్రామాల్లో కూడా ఏదైతే 4 పథకాలకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి 4 కొత్త పథకాలు రిపబ్లిక్ డే నుంచి అందజేస్తాము, దానికోసం గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇదే క్రమంలో నిన్నటి నుంచి కూడా అన్ని గ్రామాల్లో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, అదేవిధంగా వార్డుకు సంబంధించిన సభలు కొనసాగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి, ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, గత పంటలకు ఎందుకు వేయలేదు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం ఇస్తామన్నారు కదా, అది ఎందుకు ఇవ్వడం లేనటువంటి ప్రశ్నల వర్షం కురుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ మళ్ళీ ప్రజల్లోకి అధికారుల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ప్రయత్నం చేస్తుంది. గతంలోనూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అనేక దేవుళ్లపైన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక దేవుళ్లపై ఓట్లు వేసి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. అదే కోణంలో ఇవాళ ప్రజలంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తాము 2 లక్షల వరకు అనే హామీ ఇచ్చి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ ఆలయం కావచ్చు, భద్రకాళి ఆలయం కావచ్చు, ఇతర అమ్మవార్లు, ఇతర ఆలయాల మీద, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి ఇవాళ లబ్ధి పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ వద్దకు వస్తా ఉన్నారన్నటువంటి ప్రశ్న అనేక గ్రామాల్లో కూడా లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జనగామ లాంటి ప్రాంతానికి మనం చూసినట్టయితే ఇటు మొండ్రాయి గ్రామం కావచ్చు, ఇటు పూర్తిగా ఏదైతే వడ్లకొండ గ్రామం, జనగామ మండలం వడ్లకొండ గ్రామం కావచ్చు, ఇటు ఏదైతే జనగామ జిల్లానే మనం చూసినట్టయితే బచ్చన్నపేట మండల కేంద్రంలోనూ ఒక మహిళ కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అద్దె ఇళ్లలో, కిరాయి ఇళ్లలో ఉంటున్నాము, మాకు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆ ఇళ్లలో ఉంటున్నాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు కదా, మా పేర్లు ఎందుకు లేవు అనే ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది. ముఖ్యంగా ఏదైనా జాబితా ఉంటే ఆ గ్రామ సభకు సంబంధించి, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక పోస్టర్ రూపంలోనూ, ఒక కాగితం రూపంలోనూ అంటిస్తే ఆ లబ్ధిదారులు ఏ పథకానికి అర్హులనే అంశం తెలిసేది. వాళ్ళ ప్రజలంతా కూడా వచ్చి గ్రామానికి సంబంధించిన కార్యదర్శి దగ్గరికి వచ్చి మా పేర్లు ఉన్నాయా అంటే ఆ కార్యదర్శి ఏదైతే వాళ్ళ ఆయన సెల్ ఫోన్ లో ఉండే వాట్సాప్ లోను, లేకుంటే ఇతర ఆయన ఫోన్ లో ఉన్న ఫోటోలు చూపించి మీ పేరు ఉంది, మీరు లిస్ట్ లో ఉన్నారని చెప్పి ఎవరైనా లబ్ధిదారులు వచ్చి అడిగితే తప్పితే చెప్పని పరిస్థితి. ఎవరైనా ఊరు బయట ఉండి మా పేర్లు ఉన్నాయని అడిగితే వాళ్ళకు సమాధానం దొరకని పరిస్థితి క్షేత్రస్థాయిలో చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే జాబితా ఉందో దాన్ని నేరుగా గ్రామ పంచాయతీకి సంబంధించిన గోడల మీద అంటిస్తే ఏమవుతుంది, వాళ్ళ అనర్హులని వాళ్ళ ఎంపిక చేస్తా ఉన్నారు పథకాలకు సంబంధించినటువంటి అని ఆరోపణలు కూడా తలెత్తుతున్న పరిస్థితి. ఇటు మహిళలు, అదేవిధంగా ఏదైతే రైతులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అనేక గ్రామాల్లో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా హన్మకొండ జిల్లా నడికూడ మండలము
వరికోల్ గ్రామానికి సంబంధించి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సొంత గ్రామంగా ఉంది. ఆ గ్రామంలో కనీసం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫోటో లేకుండానే ఇవాళ అక్కడ గ్రామ సభ నిర్వహించడం పట్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. మా గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధి ఫోటో ఎందుకు పెట్టలేదు అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. ముఖ్యంగా ఆ గ్రామంలోనూ అనర్హులను ఎంపిక చేస్తున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇటు నల్లబెల్లికి నర్సపేట నియోజకవర్గం నల్లబెల్లి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సొంత గ్రామంగా ఉంటుంది. ఉదయం నుంచే ఆ గ్రామంలో పోలీసు పహారా కనిపించింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బయటికి రాకుండా కూడా పహారా కనిపించింది. ఆ గ్రామస్తులు భయంగా ఇవాళ గ్రామ సభకు వెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీసుల పహారా మధ్య అధికారుల ఆంక్షల మధ్య అయితే గ్రామ సభ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ నాయకుల కనుసంధంలోనే గ్రామ సభలు కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే పథకాలకు సంబంధించి ముందే లబ్ధిదారుల లిస్టు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎంపిక చేశారు. ఈ గ్రామ సభలన్నీ తూతూ మంత్రంగా జరుగుతున్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళను ఎంపిక చేస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఎవరైతే సొంత ఇల్లు అనేది అనేక మంది ప్రజల కలగా ఉంటుంది. ఆ ఇల్లు ఇచ్చే విషయంలో అర్హులను ఎంపిక చేయడం లేదన్నటువంటి ఆరోపణలు అయితే తలెత్తున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ గ్రామ సభల్లో గందరగోళం, ఆందోళన, ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. కొన్ని చోట్ల అధికారులు ప్రజల ప్రశ్నలు భరించలేక వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ప్రజలే మమ్మల్ని అనర్హులుగా ప్రకటిస్తా ఉన్నారు, మమ్మల్ని ఆ జాబితాలో లేదని చెప్పి ఆ గ్రామస్తులంతా బహిష్కరించి వెళ్లిన సందర్భాలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. సుధీత. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. అప్లికేషన్